హాయ్ అండి. ఇలా ఉన్న 4 గిట్లోకి లక్ష్మీదేవి అస్సలు రాలేదు. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్నేహితులారా, ఇలాంటి 4 తర ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు రాదు. లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు డబ్బుకి అధిపతి. లక్ష్మీదేవి అంటే అందరి ఇంట్లో ఉంటుంది. అమ్మను మనం చెంచలాదేవి అని కూడా అంటాము. ఎవరు లక్ష్మీదేవికి ఉపవాసం ఉంటే వాళ్లకు ధనప్రాప్తి కలుగుతుంది. అలా కాకుండా దురహంకారంగా, పొగరుగా ఉంటే అలాంటి వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం అనేది ఉండదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు లక్ష్మి అంటే డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం. ఇంకా కొంతమందికి అయితే డబ్బు అనేది అసలు నిలవే ఉండదు. అంటే ఏ కారణంగా మనకి డబ్బు ఉంటుంది ఉండదా అని ఎప్పుడైనా ఆలోచించారా? మనకి దేవి అనుగ్రహం రావాలి అంటే వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ మనం లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఎలా ఉంటే రాదో తెలుసుకుందాం. మన ఇంట్లోకి ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారనుకో, వాళ్ళని అగౌరవపరచడం, మర్యాదగా చూడకపోవడం అలా చేస్తుండడం వల్ల మనకు లక్ష్మి అనేది అనుగ్రహం చెందదు. అలా కాకుండా మనం ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోకుండా ఉంటామో అప్పుడే మనకు దరిద్రం అనేది పడుతుంది. అలా కాకుండా మన ఇంట్లో ఇప్పుడు చెల్లిలోను, అక్కలోను, అమ్మలోను, భార్యలోను ఇలా ప్రతి ఒక్కరిలోనూ లక్ష్మి అనేది ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటే మన ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది. మనం ఎప్పుడు వాళ్ళని ఏడ్పిస్తూ ఉంటే మనకు లక్ష్మి అనేది అనుగ్రహం అనేది చెందదు. అలా కాకుండా వాళ్ళని ఎప్పుడు సంతోషపెడుతూ ఉంటే మనకు లక్ష్మి అనుగ్రహం అనేది ఎప్పుడు చెందుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే ఎలా రావాలి అనేది తెలుసుకుందాం. లక్ష్మీదేవి అనుగ్రహం చెందాలంటే గరుడ పురాణంలో కూడా ఇలానే 4 తర ఉండాలి అని ఇలానే చెప్పారు. అది ఎలా అంటే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరు కసువ పరకను నూకుతూ ఉంటారు కదా, ఆ పరకను ఎవరైతే కాళ్ళతో తొన్నడం అలా చేస్తే లక్ష్మి రాదు. పరకలో కూడా శ్రీ మహావిష్ణువు ఎప్పుడు కొలువై ఉంటారు. అలా మనం చేయడం వల్ల మనకు దరిద్రం అనేది పడుతుంది. ఎవరు క్లీన్గా లేకుండా ఉంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మి అనేది నిల్వ ఉండదు. అలా కాకుండా గాజులు వేసుకోకుండా ఉండడం, ఎప్పుడు గాజులు వేసుకొని ఉండాలి. అలా కాకుండా నైట్ టైంలో తీయడం, వేసుకోవడం, మరి గాజులు లేకుండా ఉండడం, అలా అంటే లక్ష్మి అస్సలు మన ఇంట్లోకి రాదు. ఇలా కాకుండా మరి ఇంటి ద్వారంలో కూర్చోవడం, తినడం, తిరగడం, దాని మీద తొక్కుతూ పారాడడం, చిన్నపిల్లలే కానీ పెద్దలు ఎవరైనా